నమస్తే మూడ్ ఆఫ్ ఆంధ్రకు స్వాగతం. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తాండే పుష్ప 2 ఎట్టకేలకు విడుదలైంది. కథ ఎట్టండాది అనే ఆసక్తి మాత్రం ఎవరికి పెద్దగా ఉండకపోవచ్చు. ఎందుకంటే పుష్ప 1కు ఇది కొనసాగింపు. పుష్ప 1లో హీరో అల్లు అర్జున్ లోకల్ ఎర్రచందనం స్మగ్లర్ మాత్రమే. పుష్ప 2లో ఇంటర్నేషనల్ స్మగ్లర్. ఇంతే తేడా. అయితే సినిమాను ఎట్లా తెరకెక్కించి ఉంటారనే ఉత్కంఠ మాత్రం బన్నీ అభిమానులతో పాటు సినిమా అంటే ఇష్టమున్న వారందరిలో కనిపించింది. పైగా పుష్ప 2 గురించి ప్రచారం చెప్పాల్సిన పనే లేదు. పుష్ప అంటే ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అనే స్లోగన్ సినిమాను తప్పక చూడాలన్న ఆసక్తిని పెంచింది. ఇక సినిమా గురించి మాట్లాడుకుందాం. పుష్ప అంటే ఇంటర్నేషనల్ స్మగ్లర్ అని చూపడానికి సంకేతంగా జపాన్ పోర్టులో బన్నీని ఆకాశంలో తలకిందులుగా, అది కూడా కాలుపై కాలు వేసుకొని దర్జాగా వేలాడేలా చూపుతారు. పోర్టులో జపాన్ నటులతో ఫైటింగ్ సీన్ బ్రహ్మాండం. తగ్గేదేలే అంటాడు పుష్ప. తీరా చూస్తే ఇది కళ, ఏంటి పీడకల కన్నారా అని పుష్పరాజ్ భార్య శ్రీవల్లి అడుగుతుంది. నిజానికి మించిన పీడకల ఉంటుందా అని పుష్ప అద్భుతమైన డైలాగును చిత్తూరు యాసలో చెప్తాడు. పుష్ప భార్యగా హీరోయిన్ రష్మిక నటించింది. ఈ సినిమా వ్యవస్థ డొల్లతనాన్ని ఎత్తి చూపేదని బలంగా నమ్ముతాండా నేను. రూల్ చేసేది తానే అని పుష్ప అంటాడు. పుష్ప ఆ మాట అనడానికి ధైర్యం యాడ్ నుంచి వచ్చింది? చిత్తూరు జిల్లాలోని శేషాచలం కొండల నుంచి అక్రమంగా తరలించే ఎర్రచందనం వల్ల వస్తున్న అపార సంపదే పుష్పతో పొగరు మాటలు మాట్లాడించది. ఎలా సంపాదించామన్నది ముఖ్యం కానే కాదు, లెక్క సంపాదించామా లేదా అనేదే ముఖ్యమైపోయింది. ఇప్పుడు ఆ పని పుష్ప చేస్తాడు. డబ్బు చుట్టూ రాజకీయం, అధికారం తిరుగుతుందని ఈ సినిమా ద్వారా దర్శకుడు సుకుమార్ నిరూపించారు. అందుకే కేవలం తన భార్య సీఎంతో ఫోటో తీసుకోమని కోరితే స్మగ్లర్ అనే భయంతో ఫోటో ఇవ్వని పాపానికి ఏకంగా ఆ సీటు నుంచి దించే వరకు పుష్ప పోతాడు. ఇదే సినిమా. సీఎం సీటులో సిద్ధప్ప అనే ఎమ్మెల్యేను కూర్చోబెట్టేందుకు ఏకంగా 500 కోట్లు ఖర్చు పెట్టడానికి కూడా పుష్ప తగ్గేదేలే అని తన మార్కు డైలాగ్తో అంటాడు. పుష్ప స్మగ్లింగ్ను అరికట్టే ప్రయత్నంలో పోలీస్ అధికారి షెకావత్ ప్రదర్శన కొన్నిసార్లు హుందాగా, మరి కొన్నిసార్లు చిల్లరగా ఉంటుంది. ఈ సినిమాలో పుష్పలో సెంటిమెంట్ను కూడా చూడొచ్చు. తండ్రి ఎవరో చెప్పుకోవడానికి పుష్ప కుటుంబం చాలా ఇబ్బందులు పడుతుంటుంది. సినిమా ముగింపు వచ్చేసరికి ఆ సమస్య తీరుతుంది. తన భర్త గొప్పతనం గురించి శ్రీవల్లి తిరుపతి గంగమ్మ ఆలయం సాక్షిగా అందరి ముందు చెప్పడం ఆకట్టుకుంటుంది. సినిమాలో ఫైట్స్ మాత్రం డిఫరెంట్గా ఉన్నాయనే భావన కలిగించాయి. సినిమాలో సునీల్ కంటే ఆయన భార్యగా నటించిన అనసూయ ఎక్కువగా కనిపిస్తుంది. పాటలు రిచ్గా ఉన్నాయి. దేవిశ్రీ మ్యూజిక్ అద్భుతం. ఈ వ్యవస్థను స్మగ్లర్లు, వాళ్ళు కాకపోతే కార్పొరేట్ పారిశ్రామికవేత్తలు పాలిస్తున్నారనే పచ్చి నిజాన్ని సుకుమార్ చూపించాలని అనుకున్నట్టుంది. అందుకే పోలీస్ స్టేషన్లో సిద్ధప్ప పాత్రలో రావు రమేష్ బట్టలన్నీ విప్పి ఒక అద్భుతమైన డైలాగ్ చెప్తాడు. అన్నీ వదిలేసే రాజకీయాల్లోకి వచ్చామని ఆయన అంటాడు. రాజకీయం, స్మగ్లర్లు, దోపిడీదారులు కలిసి సమాజాన్ని ఎలా పాలిస్తున్నారో తెలుసుకోవాలంటే పుష్ప 2 తప్పక చూడాలి. సమాజంలో నెలకొన్న వాస్తవ పరిస్థితుల్ని ప్రతిబింబించేలా ఈ సినిమా ఉంది. అంతెందుకు, మనం కాకినాడ పోర్టు నుంచి అక్రమ బియ్యం తరలింపును పోల్చుకొని సినిమా చూస్తే పుష్ప 2 ఎందుకు తీసినారో అర్థం చేసుకోవచ్చు. ఉప ముఖ్యమంత్రి అయిన నన్నే షిప్లోకి అనుమతించలేదని ఈ మధ్య కాకినాడ పోర్టులో పవన్ అనడం సంచలనమైంది. రియాలిటీలో కాకినాడ పోర్టు నుంచి పేదలకు పంచే బియ్యాన్ని అక్రమంగా విదేశాలకు తరలిస్తాండారు. రియల్ లైఫ్లో బియ్యానికి బదులు ఎర్రచందనం, అంతే తేడా.
ప్రకృతి ప్రసాదించిన అద్భుత సంపదను స్మగ్లర్లు సొమ్ము చేసుకుంటాండారు. రాజకీయ నాయకులకు కోట్ల కోట్లు విరాళాలు ఇచ్చాండారు. మరికొందరు స్మగ్లర్లు తామే రాజకీయ నాయకులు అవతారం ఎత్తినారు. అలాంటి వాళ్ళే మనల్ని ఇప్పుడు పాలించాండారు. బహుశా అది చూపడానికేనేమో దర్శకుడు సుకుమార్ ఈ సినిమా తీసినట్టున్నారు. నిజం నిప్పు లాంటిదంటారు. కాకపోతే పుష్ప 2 కేవలం ఫైర్ మాత్రమే కాదు, వైల్డ్ ఫైర్. ఎందుకంటే డబ్బు ఒక మనిషిని ఏ రకంగా అయినా చూపుతుంది. డబ్బు రూల్ చేస్తోందన్నది పచ్చి నిజం. దానికోసం రాజకీయం అనే వ్యాపారాన్ని పెద్ద మనుషుల మునుసులో చేసే వాళ్ళని మనం ఇప్పుడు చూస్తున్నాం కదా. నాకైతే సినిమా నచ్చిందబ్బా. అక్కడక్కడ కొన్ని అనవసరమైన సీన్స్ ఉన్నప్పటికీ మొత్తానికి బాగుంది. సినిమా చూడొచ్చు.